హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్లో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయబడుతున్నాయి. ఫ్రెండ్స్, అందరికీ యూస్ఫుల్ అయ్యే విధంగా ఈ జనరల్ నాలెడ్జ్ క్లాసెస్ అనేది చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, స్కూల్ స్టాండర్డ్ నుంచి కూడా ఈ క్లాసెస్ అనేవి చేయబడుతున్నాయి. స్కూల్ స్టాండర్డ్ నుంచి 6th to 10th వరకు ఉన్నవారు ఎవరైతే జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వారి కోసం కూడా ఈ జనరల్ నాలెడ్జ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇంకా ఇప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు వారి కోసం కూడా ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేది యూజ్ అవుతాయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన క్లాస్లోకి వెళ్దాం. రోమియో అండ్ జూలియట్ నాటకాన్ని ఎవరు రచించారు? హూ రోడ్ ద ప్లే రోమియో అండ్ జూలియట్? ఆప్షన్స్: ఏ విలియం షేక్స్పియర్, బి చార్లెస్ డికెన్స్, సి జార్జ్ బెర్నార్డ్ షా, డి మార్క్ ట్వైన్. కరెక్ట్ ఆన్సర్ ఏ విలియం షేక్స్పియర్. రోమియో అండ్ జూలియట్ అనేది ప్రసిద్ధ ఆంగ్ల రచయిత విలియం షేక్స్పియర్ రాసిన ప్రఖ్యాతగాంచిన విషాద నాటకం. రోమాంటిక్ ప్లే రిటన్ బై ద రినోడ్ ఇంగ్లీష్ ప్లే రైట్ విలియం షేక్స్పియర్. ఫ్రెండ్స్, ఇది కంటిన్యూషన్ క్లాస్ నడుస్తుంది. సో దీనికంటే ముందు 2-3 క్లాసెస్ విన్న తర్వాత ఈ నెక్స్ట్ క్లాస్ వినండి. ఈ క్లాసెస్ 30 నుంచి 40 వరకు క్లాసెస్ జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, భూమిపై అత్యంత కఠినమైన సహజ పదార్థం ఏది? వాట్ ఈస్ ద హార్డెస్ట్ న్యాచురల్ సబ్స్టాన్స్ ఆన్ ఎర్త్? ఆప్షన్స్: ఏ బంగారం, బి ఇనుము, సి వజ్రం, డి ప్లాటినం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వజ్రం. వజ్రం భూమిపై అత్యంత కఠినమైన సహజ పదార్థం. ఇది కార్బన్ మూలకం యొక్క ఒక రూపాంతరం. డైమండ్ ఈజ్ ద హార్డెస్ట్ నోన్ న్యాచురల్ సబ్స్టాన్స్ ఆన్ ఎర్త్. ఇట్ ఈస్ అ సాలిడ్ ఫార్మ్ ఆఫ్ ద ఎలిమెంట్ కార్బన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, కిరణజన్య సంయోగ క్రియ సమయంలో మొక్కలు ఏ వాయువును గ్రహిస్తాయి? విచ్ గ్యాస్ డూ ప్లాంట్స్ అబ్జర్వ్స్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్? ఆప్షన్స్ చూస్తే, ఏ ఆక్సిజన్, బి నైట్రోజన్, సి కార్బన్ డైఆక్సైడ్, డి హైడ్రోజన్. కరెక్ట్ ఆన్సర్ సి కార్బన్ డైఆక్సైడ్. వివరణ చూస్తే, కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ ప్రక్రియలో మొక్కలు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్ ప్లాంట్స్ అబ్జర్వ్స్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద ఎయిర్ అండ్ రిలీజ్ ఆక్సిజన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆప్షన్స్ చూస్తే, ఏ మహాత్మా గాంధీ, బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సి జవహర్లాల్ నెహ్రూ, డి సర్దార్ వల్లభాయ్ పటేల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దీని వివరణ చూస్తే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ ముసాయిదా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. అందుకే ఆయనను భారత రాజ్యాంగ పితామహుడు అంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్వ్డ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. హెన్స్ హీ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉదయతార లేదా సంధ్యాతార అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ ద మార్నింగ్ స్టార్ ఆర్ ఈవినింగ్ స్టార్? ఆప్షన్స్: ఏ బుధుడు, బి అంగారకుడు, సి శుక్రుడు, డి బృహస్పతి. ఆన్సర్ శుక్రుడు. దీని వలన చూస్తే, శుక్రగ్రహం వీనస్ సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కాబట్టి దీనిని ఉదయ లేదా సంధ్యాతార అని పిలుస్తారు. వీనస్ అపియర్స్ వెరీ బ్రైట్ ఇన్ ద స్కై జస్ట్ బిఫోర్ సన్ రైజ్ అండ్ జస్ట్ ఆఫ్టర్ సన్సెట్. సో ఇట్ ఈస్ ఆఫెన్ కాల్డ్ ద మార్నింగ్ స్టార్ ఆర్ ఈవినింగ్ స్టార్. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ప్రపంచంలో అతిపెద్ద క్షీరదం మామల్ ఏది? వాట్ ఈస్ ద లార్జెస్ట్ మామల్ ఇన్ ద వరల్డ్? ఆప్షన్స్: ఏ ఏనుగు, బి జిరాఫీ, సి బ్లూ వెల్, డి షార్క్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్లూ వెల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ దీని వివరణ చూసినట్లయితే, బ్లూ వెల్ నీలి దిమంగలం భూమిపై జీవించి ఉన్న అతిపెద్ద జంతువు మరియు అతిపెద్ద క్షీరదం. ఇది సముద్రంలో నివసిస్తుంది. ఫ్రెండ్స్, బ్లూ వెల్ని నీలి తిమింగలం అని కూడా అంటారనమాట. సో ద బ్లూ వెల్ ఈజ్ ద లార్జెస్ట్ యానిమల్ నోన్ టు హ్యావ్ ఎవర్ లీవ్డ్ ఆన్ ఎర్త్ అండ్ ఈజ్ ద లార్జెస్ట్ మెరైన్ మామల్. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, మొదటి ఒలింపిక్ క్రీడలు ఏ దేశంలో జరిగాయి? ఇన్ విచ్ కంట్రీ వర్ ద ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ హెల్డ్? ఆప్షన్స్: ఏ ఫ్రాన్స్, బి గ్రీస్, సి ఇటలీ, డి అమెరికా. కరెక్ట్ ఆన్సర్ బి గ్రీస్. దీని వివరణ చూస్తే, ప్రాచీన ఒలింపిక్ క్రీడలు గ్రీస్ దేశంలోని ఒలింపియాలో ప్రారంభమయ్యాయి. ఆధునిక ఒలింపిక్స్ కూడా 1896లో గ్రీస్
ఏథెన్స్లోనే మొదటిసారి జరిగాయి. ద యాన్షియంట్ ఒలింపియాడ్ గేమ్స్ ఒరిజినేటెడ్ ఇన్ ఒలింపియా, గ్రీస్. ద ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ వర్ ఆల్సో హెల్డ్ ఇన్ ఏథెన్స్, గ్రీస్ ఇన్ 1896. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే జపాన్ దేశ రాజధాని నగరం ఏది? వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జపాన్? ఆప్షన్స్ ఏ బీజింగ్, బి సియోల్, సి టోక్యో, డి బ్యాంకాక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి టోక్యో. దీని వివరణ చూస్తే టోక్యో జపాన్ దేశం యొక్క రాజధాని మరియు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మెట్రోపాలిటన్ నగరాల ఒకటి. టోక్యో ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జపాన్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ మెట్రోపాలిటన్ ఏరియాస్ ఇన్ ద వరల్డ్. ఫ్రెండ్స్ కంటిన్యూషన్ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ బల్బులు ఎవరు కనుగొన్నారు? హూ ఇన్వెంటెడ్ ద లైట్ బల్బ్? ఆప్షన్స్ నికోలా టెస్లా, బి అలెగ్జాండర్ గ్రహం బెల్, సి థామస్ ఆల్వా ఎడిసన్, డి గెలీలియో గెలీలీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి అండి, థామస్ ఆల్వా ఎడిసన్. దీని వివరణ చూసినట్లయితే అమెరికన్ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ మొట్టమొదటి ఆచరణాత్మక మరియు ఎక్కువ కాలం వెలిగే ఎలక్ట్రిక్ లైట్ బల్బులు కనుగొన్నారు. థామస్ ఆల్వా ఎడిసన్ is created with inventing the first practical and long-lasting electrical light bulb. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రపంచంలో అతి చిన్న మహాసముద్రం ఏది? విచ్ ఇస్ ద స్మాలెస్ట్ ఓషియన్ ఇన్ ద వరల్డ్? ఆప్షన్స్ ఏ పసిఫిక్ మహాసముద్రం, బి ఆర్కిటిక్ మహాసముద్రం, సి హిందూ మహాసముద్రం, డి అట్లాంటిక్ మహాసముద్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్కిటిక్ మహాసముద్రం. ఆర్కిటిక్ మహాసముద్రం ప్రపంచంలోని 5 ప్రధాన మహాసముద్రాలకెల్లా అతి చిన్నది మరియు అత్యంత తక్కువ లోతు కలిగినది. ఇది ఉత్తర ధ్రువం చుట్టూ ఉంటుంది. ద ఆర్కిటిక్ ఓషన్ ఈస్ ద స్మాలెస్ట్ అండ్ షాలోయెస్ట్ ఆఫ్ ది వరల్డ్ 5 మేజర్ ఓషన్స్ లొకేటెడ్ మోస్ట్లీ ఇన్ ద ఆర్కిటిక్ నార్త్ పోలార్ రీజియన్. ఫ్రెండ్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనికంటే ముందు క్లాసెస్ నేను చేశాను, నా ఛానల్లో ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్